నమో నారాయణాయ. విష్ణుమూర్తికి ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుద్ధ ఏకాదశి, 2 బహుళ ఏకాదశి. ఈ విధంగా నెలకి 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశి అయినా సరే మనం దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి, ఏకాదశి రోజు అంతా పూర్తిగా ఉపవాసం ఉండి, ద్వాదశి రోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజ చేసుకుని తర్వాత ఉపవాసం నుండి విరమించాలి. ఈ విధంగా చేస్తే స్వామివారి కృపకు పాత్రులవుతారు. అయితే ఈ ఉపవాసం ఉండి ఆ రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుదేవుని యొక్క నామస్మరణతో గడపాలి. విష్ణుదేవునికి సంబంధించిన భాగవత కథలను చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంతా పారాయణం చేయలేని వారికి అందులో ఉండే కొన్ని ముఖ్యమైన స్తోత్రాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అవి ఏంటంటే, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూప్రుతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రార్ణం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః అమృతాంశోద్భవో భానుః శశబిందుః సురేశ్వరः ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమः చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిః చతురాత్మా చతుర్భావ చతుర్వేద వివేకపాత్ శంఖబృన్నందకీ చక్రీ సారంగదన్వగదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధः వనమాళీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు వనమాళీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు వనమాళీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో అభిరక్షతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఈ విధంగా ముఖ్యమైనటువంటి స్తోత్రాలను పారాయణం చేసి విష్ణుదేవుని యొక్క కృపకు పాత్రులు కాగలరు. ఓం నమో విష్ణువే నమః.